షూస్ ఏజియో ప్యాంటు ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. సూపర్ మోడల్ చెప్పిన కదా రింకు కోసం కొన్ని ఆడాల్సి వచ్చిందని. ఇక గుడిలో కొంచెం సేపు పూజ చేసుకొని మేము అక్కడనే పక్కకు ఒక ఏమంటారు చిన్నగా మన ట్యాంక్ బండ్ ఎట్లుంటుంది అట్లాంటి ఒక ఎంజాయ్ చేసే ప్లేస్ ఉంది, ఆడికి వచ్చినాం అనమాట. డే 2 పిల్లలు హాయ్ నమస్తే. మస్ ఈవినింగ్ స్నాక్స్ అంతా, తర్వాత బ్యాగు, షూజు, ఏజియో ప్యాంటు, ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. మేము తిని పడేసిన చెత్త, ఇంకో పెద్ద చెత్త కాదు బంగారం లేదు, బ్యాచ్ అంత వస్తుంది. ఇంకా ఇవాళ ఏడిపోతామో ఎట్లా పోతామో తెలియదు. మ్యాక్సిమం క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తా, తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తా, లేదంటే అన్నీ మనం మాట్లాడుతాం. మోడల్ సూపర్ మోడల్ కళ్ళద్దాలు లేవు, షూస్ లేవు, వేస్ట్ పీస్ ఇది. డస్ట్బిన్ లో దొరికింది మాకు. ఒక హ్యాపీనింగ్ కపుల్ని చూపిస్తా. ఇట్లా మోషన్ గేట్కి వచ్చేసినాం అనమాట. మోషన్ గేట్ అంటే చాలా యాక్టివిటీస్ ఉంటాయి, అంటే ఇక మొత్తం డేంజరస్ రైడ్సే ఉంటాయి అనమాట. పిల్లల నుంచి పెద్దల దాకా అందరు మస్తు ఎంజాయ్ చేయొచ్చు. మా గ్యాంగ్లోనైతే నేను, మా అన్న, మా ఆయన, సుబ్బు నలుగురమే మస్తు ఎంజాయ్ చేసినాం. మా లల్లి, మా పుల్లి పెద్ద భయపడుకుంటూ కూర్చున్నారు అంతే. ఇక రింకు కోసం అప్పుడప్పుడు చిన్న నేను కూడా ఆడాల్సి వచ్చింది. ఇదే అనమాట. సో దుబాయ్ ట్రిప్లో మెయిన్గా చేయాల్సింది ఏంటంటే ఎక్కడికోవాలి ఏం చేయాలనేది ముందే టికెట్లు తీసుకొని పెట్టుకోవాలి. మేము చాలా ప్లేస్లు స్కిప్ కొట్టాల్సి వచ్చింది, ఎందుకంటే ప్రీ బుకింగ్ లేకపోవడం వల్ల. మేము సడన్గా పోయినాం, పాపం అన్న వాళ్ళకి ఇబ్బంది అయిపోయింది. కొంచెం టైంలో దొరికిన కాడికి దొరికినట్టు అన్నీ చూసేసి వచ్చినాం అనమాట. సో లోపలికి పోయి ముంగట ఒకసేపు టైం పాస్ చేసినాం. ఇక కార్ పార్కింగ్ తర్వాత వాళ్ళే బగ్గీలో తీసుకోయారనమాట లోపలికి. రైడ్స్ చేస్తున్నాం కానీ అస్సలు వీడియోస్ తీయనీయలేదు, అందుకోసమే కొన్ని మాత్రమే నేను షూట్ చేయగలిగిన, అవే ఇవాళ ఈ వీడియోలో మీరు చూస్తారనమాట. సో మీ దాంట్లో దుబాయ్కి పోయినప్పుడు మోషన్ గేట్కి పోయిన వాళ్ళు ఉంటే ఒకసారి కామెంట్ చేయండి మీకు ఎట్లా అనిపించిందో. మాకైతే డే అంతా ఫుల్ కబ్జా అయింది, మస్తు ఎంజాయ్ చేసినాం, మస్తు గమ్మత్ అనిపించింది. ట్రై చేద్దాం అనుకుంటా అన్నీ ట్రై చేసినాం అనమాట. సో ఇదే ఆ ప్లేస్, మస్తు పెద్దగా ఉంది. ఇదేందో మాకు కూడా తెలియదు, గోల్డెన్ థియేటర్ అట. హలో గంగా, ఎట్లుండే ఎక్స్పీరియన్స్? అక్కడ ఫోటోలు వీడియోలు తీయలే, లేకపోతే అయితే ఒక్కసారి కూడా కీక పెట్టలే, ఆన్లే అమ్మ ఆన్లే. వెరీ గుడ్ అన్నాను, వెరీ గుడ్. లోపలికి పోయేదాకా ఫుల్ వేడిగుండే. ఇక లోపలికి పోయినాక అన్ని గేమ్స్ దగ్గర కోంగానే ఏసీలు ఉంటాయి కదా, చల్లగా అనిపించింది. దుబాయ్లో ఏ కాలం అయినా సరే పటపగలి కూడా చాలా కష్టం అయితే, సాయంత్రం లేకపోతే పొద్దున అవే తిరగాలంతే. Each of the 12 districts will pay a special visit to the capital. For the first part of the tour, you will have a great hour and breathtaking landmarks. So exciting! And you will see it all. This aerial tour is not what it seems. These tours are the most popular tours.
టీమ్ గేమ్సే ఉండే అనమాట. అవే మేము వెళ్తూ ఉన్నాం అనమాట. మత్తు పెద్దగా ఉండే. ఇది ఒక్క సైడ్ కార్నర్లోనే ఎన్ని గేమ్స్ ఉండేను. ఇదంతా నైట్ వైబ్ లాగా ఒక ఫారెస్ట్ థీమ్ అనమాట. అప్పట్లో రాజుల కాలంలో ఉంటుండే కదా, సేమ్ అట్లనే ఉండేవి. We'll stay here, rooted. అన్ని బొమ్మలు. ఇది పిల్లల థీమ్. చాలా బాగుంటాయి. క్యూట్ షో. లైటింగ్ చాలా బాగుంది. మేము ఫుల్ గేమ్స్ ఆడుతున్నాం కానీ కాకపోతే ఫుల్ గేమ్స్ ఆడుతున్నా కానీ ఒక్క దగ్గర ఫోటోలు వీడియోలు ఆటలు ఏమున్నది బయటనే లోపల అసలు ఏం జస్ట్ బయట చూసి ఇది ఎక్కువ ఇప్పుడు ఓన్లీ రైడ్ల కోడ్ మాత్రమే చూపిస్తాం చీకట్ల. లల్లి నెక్స్ట్ రైడ్ ఏమి ఎక్కుతున్నావు? బుల్లెట్ రైడ్ అన్నింటది, భయం లేదు. స్ట్రాంగ్ పిరిపిత్తులు మొత్తం కళ్ళు మూసుకుంది. నెక్స్ట్ ఇవ్వాలి వాళ్ళ మేము కూడా అట్లా పడవాల. ఎవరు స్ట్రాంగ్ అన్నది? తిమ్మలు పట్టిరు వాళ్ళు. ఒకదాని తర్వాత ఒకదానికి పోతున్నాం కానీ ఆడ వీడియో తీయనిలే. బయట చిన్నపిల్లలు ఆడేటి మాత్రమే వీడియో తీయనిచ్చారు. అందుకే ఈ ఉయ్యాలు ఎక్కేటప్పుడు మేము అందరం ఒకటేసారి ఎక్కినాం కాబట్టి వీడియో తీసేటోళ్ళు లేకుండే. ఇక చూసినాం అంతే. ఎక్కినాం కానీ వేరేటోళ్ళు ఎక్కింది మాత్రం వీడియో తీసినాం. చెప్పినా కదా రింకు కోసం కొన్ని ఆడాల్సి వచ్చిందని. ఇదే అనమాట సైకిల్ ఎక్కిన రింకు. అంటే రింకు పాపం భయపడి ఏం ఎక్కలేడు. ఇక నేను రింకు సేపు ఈ సైకిల్ ఎక్కినాం. దాని తర్వాత ఇంకొక గేమ్కి పోయినాం. ఆడికి అక్క కూడా వచ్చింది, ఎందుకంటే అక్క కూడా ఏం ఆడలేదు కాబట్టి. మా వాళ్ళని ఎక్కుమంటే పిల్లలు ఆటలు ఎవరు ఆడతారన్నారు, కానీ ఇక్కడ చూడు అందరు పిల్లలతోనే వాళ్ళ తల్లులు మామలు అందరు ఎట్లున్నారో. అందుకోసమే రింకు కోసం నేను ఎక్కిన.
ఇంకా ఆ రైడ్ అయిపోయిన తర్వాత ఇట్లా కప్పులో తిరిగేది ఉంది కదా, ఇది కూడా అందరం ఎక్కినాం. ఇది పెద్ద భయం ఏమి అనిపించాలి, గమ్మత్ అనిపించింది రౌండ్గా. నెక్స్ట్ ఇది ఒక డిజ్నీ షో అనమాట. అన్ని క్యారెక్టర్స్ థీమ్తో ఉంది. వీడియో తీయొద్దన్నారు కానీ మేము దొంగతనంగా తీసినాం. కొంచెం తీసినాం అది కూడా. చూడుర్రి అన్ని బొమ్మలు కానొస్తాయి మంచిగా. అన్నిటికన్నా డేంజర్ రైడ్ దగ్గరకు వచ్చినాం. ఇది హైయెస్ట్ స్పీడ్ అనమాట, కానీ ఏమంత స్పీడ్ అనిపించలేదు. ఎవరికి ధైర్యం వెరీ గుడ్. Bro, I don't care. ఇళ్ళకి వెళ్ళొస్తారు ఇప్పుడు. ఆగే నెక్స్ట్ ఏమో స్కేరీ హౌస్లోకి పోయినాం. మధ్యలో దయ్యాలు వచ్చి మనుషులు లెక్కనే భయపెట్టియాలని చూసారు, కానీ అవి మనుషులని తెలిసారు కాబట్టి మాకు భయం అనిపించాలి. అందుకోసమే పెద్దగా మేమేం భయపడలేదు. రింక్ అయితే అస్సలు భయపడలేడు. అన్ని గేమ్స్ అయిపోయేసరికి సాయంత్రం అయిపోయింది. మెల్లగా బయటకు వచ్చినాం. తిన్నాం అన్నే, ఇంటికన్నే తినేసి వచ్చినాం. కాబట్టి అక్కడ ఏమేమో స్నాక్స్ కొనుక్కున్నాం అంతే. అక్కడ దొరికినాయి వాటర్ బాటిల్స్, స్నాక్స్ ఇంతే. ఇక బయటకు వచ్చినాం, పోదామని చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు గుడికోవాలి, ఇది దసరా రోజు కాబట్టి. దుబాయ్ షేక్ డిన్నర్కి పిలిచిండు, వచ్చినాం. డిన్నర్కి పిలిచిండే అద్దనంగా. అసలు ఎన్నిసార్లు ఫోన్ చేస్తుండే తెలుసా మాకు. దుబాయ్కి వచ్చినాం, అసలు రావా అని చెప్పేసి ఫోన్ మీద ఫోన్ చేయంగా ఇప్పుడు వచ్చినాం.
కారు ఆడ పెట్టేందుకు నడుచుకుంటూ వస్తున్నామంటే మాకు కొంచెం ప్రకృతి అంటే ఇష్టం, దానికోసం నడుచుకుంటూ వస్తున్నాం మేము. లేకపోతే డైరెక్ట్ మాకు ఎంట్రీ ఉన్నది, కార్ పాస్ ఉన్నది, పాసు ఎక్స్పైర్ అయిందని మరి ఇంకా అన్నాడు. అవన్నీ జరుగుతాయి. షేర్టన్ హోటల్ అట, సఫిషియెంట్ రూమ్ అన్నీ ఉంటాయి. అదే హోటల్ ఉన్నా ఈ షేర్టన్ అయినా మంచిగా హోటల్ షేర్టన్ బాగుంటుంది. సో దుబాయ్లో హిందూ టెంపుల్ అని ఉంటుంది, ఫుల్ ఫేమస్, మస్తు గమ్మతుండే. తెలిసిందే కదా, గుళ్ళల్లో వీడియోలు ఫోటోలు తీయనియరు. మేము బయట తీసుకుంటూనే వచ్చినాం. దుబాయ్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఈ టెంపుల్ని ఖచ్చితంగా విజిట్ చేస్తారు. మీరు కూడా దుబాయ్ పోతే ఖచ్చితంగా చూడండి ఈ టెంపుల్ అండ్ ఈ మోషన్ గేట్ ఖచ్చితంగా విజిట్ చేయండి. ఫ్యామిలీతో వెళ్ళేటోళ్ళకు మంచి ట్రిప్ అన్నమాట. ఇదంతా టెంపుల్ లోపల వీడియో అవైలబుల్ లేదు, లోపలికి నాట్ అలౌడ్, అందుకోసమే మేమే బయట ఫొటోస్ దిగేసి బయట దేవుని వస్తున్నాం. టెంపుల్ మాత్రం సూపర్ ఉంది. దుబాయ్కి వచ్చినప్పుడు హిందూ టెంపుల్ అని కొట్టండి, వచ్చి కంపల్సరీ చూడండి. ఇదంతా తీసుకొచ్చారు. ఇప్పుడు నవగ్రహాలు బయట ఏమైనా చేయొచ్చు. సేమ్ ప్యాలెస్ లాగే. ఇదంతా లోపల టెంపుల్ చాలా బాగుంది. దుబాయ్ వ్యూ. ఇక గుడిలో కొంచెం సేపు పూజ చేసుకొని మేము అక్కడనే పక్కకు ఒక ఏమంటారు చిన్నగా మన ట్యాంక్ బండ్ ఎట్లుంటుంది అట్లాంటి ఒక ఎంజాయ్ చేసే ప్లేస్ ఉంది, ఆడికి వచ్చినాం అనమాట. అసలు దుబాయ్ చూసినాయి ఆ రోజు. నిన్నంతా బతుకమ్మ ఉండే కదా, నెక్స్ట్ డే ఇక్కడికి వచ్చి చూస్తే లైట్లు గీట్లు దుబాయ్ అంతగా నచ్చింది. కొద్దిసేపు అట్లా ఎంజాయ్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయినాం. ఇది డే 2 అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.